శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ఈ శీర్షికలో ఇది 6వ ఎపిసోడ్. ఒకవేళ మీరు ఆ యొక్క ఎపిసోడ్ మిస్ అయినట్లయితే ఏదైనా సరే నాకు యూట్యూబ్ ఉన్నది, ప్రొఫెసర్ శరత్ బాబు, దానిలో మీరు చూడొచ్చు. ప్రొఫెసర్ శరత్ బాబు నా యూట్యూబ్ పేరు. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలని మీరు ప్రేమించి మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని, మీరే మహిమ ఘనత పొందవలసిందని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిని కూడా ప్రత్యేకంగా మీరే ఆశీర్వదించవలసిందని, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ లోతైన మర్మాలు మేము అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్ని మనం దానియేలు గ్రంథంలో ఉన్న 7వ అధ్యాయంలో 6వ వచనం, ఒక్క వచనాన్ని మాత్రమే మనం ధ్యానించబోతున్నాం. అది చిరతపులికి కూడా రెక్కలా? ఈ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనందరం గమనించిన రీతిగా దానియేలు గారికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆయన చూసింది ఏంటంటే సముద్రంలో నుంచి బయటకు వస్తున్నాయి 4 మృగాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఈ 4 మృగాలను చూసేటప్పటికి దానియేలు గారికి ఆశ్చర్యం అయిపోయింది. మొదటిదేమో సింహం రెక్కలతో ఉంది, రెండోది ఎలుగుబంటి. దాని గురించి గత ఎపిసోడ్లో కూడా అనేక వివరాలు నేర్చుకున్నాం. ఇది రెక్కలు గల చిరతపులి, దానికి ఏకంగా 4 తలలు ఉన్నాయి. దాన్ని చూసేటప్పటికి దానియేలు ప్రవక్త గారికి కూడా చాలా ఆశ్చర్యం అయిపోయి దీని యొక్క అర్థం ఏమిటి, ఈ మృగాలు దేవుడు ఎందుకు చూపించారు అని ఆయనలో ఆయన ఎంతో వేదన పడ్డారు. అప్పుడు గాబ్రియేలు దూత గారు దానియేలు గారికి జవాబు చెప్పారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. దానియేలు 7:17లో దానియేలు, నీవు చూస్తున్న ఈ 4 మృగాలు కూడా 4 రాజ్యాలు, 4 రాజులు. వీటి గురించి మనం నేర్చుకున్నాం. మొదటిది రెక్కలు గల సింహం, అది బబులోనుకు సాదృశ్యం అని నేర్చుకున్నాం. చరిత్ర మనకు చెప్తున్నది కూడా ఈ లోకమంతటిని ఆ దినాల్లో పరిపాలించిన మొట్టమొదటి రాజ్యం బబులోను రాజ్యం. అది అంతమైపోయిన తర్వాత ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా పరిపాలించిన 2వ సామ్రాజ్యం మాదీయులు, పారసీకులు. వారు కూడా గతించిపోయిన తర్వాత 3వ సామ్రాజ్యం ఈ లోకం అంతటిని పరిపాలించింది. చరిత్రకారులు ఏమని చెప్తున్నారు, ఎవరు పరిపాలించారు ఈ లోకం అంతటిని 3వ సామ్రాజ్యంగా? వారు గ్రీకు సామ్రాజ్యం. వీటి గురించిన వివరాలు మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నవి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి 8 వరకు ఉన్నది. అదే రీతిగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో కూడా వివరాలు ఉన్నాయి మనకి. వాటిని మనం ధ్యానించబోతున్నాం. ఈ 3వ మృగము చిరతపులి, దానికి 4 రెక్కలు ఉన్నాయి ఏకంగా వీపు మీద, దానికి 4 తలలు ఉన్నాయి. చిరతపులే చాలా ప్రమాదకరం అంటే దానికి రెక్కలుంటే ఇంకెంత ప్రమాదం. దాంతోపాటు దానికి ఏకంగా 4 తలలు ఉన్నాయి. ఏకంగా ఒక్క తల ఉంటేనే చాలా ప్రమాదం అంటే 4 తలలు ఉంటే ఇంకెంత ప్రమాదమో మనం ఒక్కసారి గమనించాలా. ఇది సాదృశ్యంగా చూపించిన చిహ్నం అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో సింబల్ అంటున్నాం మనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథంలోని 7వ అధ్యాయంలోని విషయాలు మనం సాదృశ్యంగా వాటిని మనం నేర్చుకుంటున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోనేమో గ్రీకు సామ్రాజ్యాన్ని చిరతపులతో పోల్చారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో 5 నుంచి 8 వరకు ఉన్న వాక్య భాగంలో ఒక మేకపోతుతో పోల్చారు. అదే సామ్రాజ్యాన్ని 2 రకరకాల గుర్తులతో, 2 రకరకాల సూచనలతో, 2 రకరకాల చిహ్నాలతో, సింబల్స్తో దేనికి ఈ విధంగా పోల్చారు అనే ప్రశ్న మనకు వెంటనే వస్తుంది. దానికి జవాబు ఏమిటంటే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం దేవుని యొక్క మందిరానికి సంబంధించిన దర్శనం. కనుక దేవుని యొక్క మందిరం దగ్గర ఆ దినాల్లో గొర్రెపోతులను, మేకపోతులను బలి అర్పణగా ఇచ్చేవారు. కనుక ఈ సాదృశ్యాన్ని వాడారు. అయితే దానియేలు గారికి వెంటనే ఆ యొక్క అనుమానం వచ్చేసింది, ఈ చిరతపులి ఎవరు? రెక్కలు ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో వచ్చిన దర్శనంలో 2 సంవత్సరాల తర్వాత మరలా వచ్చింది అనమాట మరొక దర్శనం. అది 8వ అధ్యాయంలో క్రీస్తుపూర్వం 548 సంవత్సరంలో. అప్పుడు గాబ్రియేలు దూత గారే ఆ యొక్క అనుమానాన్ని కూడా తీర్చేశారు. గాబ్రియేలు దూత గారు అన్నారు, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం, దానియేలు, నువ్వు చూచిన ఆ మేకపోతు, దాని కళ్ళ మధ్య పెద్ద కొమ్మున్నది, అది గ్రీకు సామ్రాజ్యానికి సాదృశ్యం, గ్రీకులకు సాదృశ్యం.
గ్రీకులకు గుర్తు. ఆ పెద్ద కొమ్మున్న చూడు, అది గ్రీకు సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు అని చెప్పబడ్డది. ఒక్కసారి మనం గమనించినట్లయితే మొట్టమొదటి రాజు ఎవరు గ్రీక్ సామ్రాజ్యానికి? చరిత్ర ఎంతో విపులంగా చెప్తుంది మనకి. అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన క్రీస్తుపూర్వం 336 నుంచి క్రీస్తుపూర్వం 323 సంవత్సరం వరకు పాలన చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 7:6 చెప్పబడిన రెక్కలు గల చిరుతపులి, 4 తలలున్న చిరుతపులి అన్నా సరే, 8వ అధ్యాయంలో మేకపోతు, బలమైన పెద్ద కొమ్ము, కళ్ళ మధ్య నుంచి వచ్చింది. ఈ రెండు కూడా ఒకే రాజ్యానికి, ఒకే సామ్రాజ్యానికి సాదృశ్యం, ఒకే రాజుకు ఇవి సూచిస్తున్నాయి. ఆ రాజుగారే అలెగ్జాండర్ ద గ్రేట్. మనందరికీ తెలిసిన రీతిగా అలెగ్జాండర్ గారు అతి తక్కువ సమయంలోనే, అనగా 13 సంవత్సరాల్లోనే లోకమంతటిని కూడా జయించేశారు. ఆ రోజుల్లో ఉన్న లోకాన్ని. ఆయనది గ్రీసు దేశం, మాసిడోనియా. అక్కడి నుంచి మన దేశం అనగా భారతదేశం వరకు, ఇండియా వరకు కూడా ఆయన జయించేశారు. అనగా ఆయన జయయాత్ర చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. అన్ని మృగాల కంటే స్పీడ్గా పరిగెట్టేది చిరుతపులి. దాంతోపాటు దానికి రెక్కలుంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోగలదు. కనుక ఈ సాదృశ్యంగా ఆ రాజుగారు అలెగ్జాండర్ ద గ్రేట్ గారు ఎంత స్పీడ్గా లోకం అంతటిని కూడా జయించేశారో ఒక్కసారి మనం ఆలోచించాలా. దానితో పాటు చిరుతపులి చాలా ప్రమాదకరమైన మృగం. గత కార్యక్రమంలో మనం నేర్చుకున్న ఎలుకబండి అయితే అంత ప్రమాదకరమైనది కాదు, కానీ చిరుతపులి చాలా ప్రమాదకరమైనది. కనుకనే ఈ యొక్క చిరుతపులిని సాదృశ్యంగా గ్రీకు సామ్రాజ్యానికి అలెగ్జాండర్ ద గ్రేట్ గారికి పోల్చబడ్డది. ప్రియ సోదరి సోదరులారా, మరి మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అలెగ్జాండర్ గారు పుట్టక ముందే 200 సంవత్సరాలకు ముందు దానియేలు ప్రవక్త గారు ఈ ప్రవచనాలు రాశారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న చిరుతపులి గురించి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న మేకపోతు గురించి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న 2, 3, 4 వచనాల వివరాలన్నీ కూడా 200 సంవత్సరాల ఏకంగా. ఎలా తెలుసు ఆయనకి? ఆయన సొంత జ్ఞానం కాదు, దేవుడు బయలుపరిచారు విషయాలన్నీ కూడా. కారణం దేవునికి సమస్తం కూడా తెలియను. ఆది నుంచి అంతం వరకు జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంటున్నాం ఇంగ్లీష్లో, అవన్నీ కూడా దేవునికి తెలియను. కారణం దేవుడే అవన్నీ కూడా నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని మనం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అంటున్నారు, నాకు సమస్తం కూడా తెలుసును, ఆది నుంచి అంతం వరకు కూడా. కనుకనే ఈ వివరాలన్నీ కూడా ముందే రాయించేశారు ప్రభువారు. ఇవన్నీ కూడా 200 సంవత్సరాల తర్వాత అక్షరాలా జరిగిపోయాయి. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క మేకపోతు అనగా గ్రీక్ సామ్రాజ్యం, దాని యొక్క మొదటి రాజు గారు అలెగ్జాండర్ ద గ్రేట్ గారు. చూడండి సాదృశ్యంగా ఏం చెప్పబడదు. దాని గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదివినట్లయితే ఆ వాక్య భాగంలో ఏమనుంది? ఆ యొక్క మేకపోతు ఆ గొర్రెపోతు దగ్గరకు చాలా స్పీడ్గా పరిగెట్టుకొచ్చి దాన్ని ఢీకొని దాన్ని నేల మీద పడగొట్టేసి దాన్ని ఏకంగా తొక్కేసింది అని చెప్పబడ్డది. ఈ మేకపోతు ఎవరు? అది కూడా గాబ్రియల్ దేవదూత గారే వివరించారు. దాని గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో, దానియేలు నువ్వు చూస్తున్న ఈ యొక్క గొర్రెపోతు, లేకపోయినట్లయితే పొట్టేలు, కొన్ని ప్రాంతాల్లో పొట్టేలు అంటున్నాం దాన్ని, అది మాదీయులు పారసీకులకి సాదృశ్యం. అనగా గ్రీక్ సామ్రాజ్యం ఎంతో వేగంగా వచ్చి దాన్ని ఢీకొని దాన్ని పడగొట్టేసి దాన్ని తొక్కేసి దాని కొమ్మలు ఎరగొట్టేసింది అని చెప్పబడ్డది. అనగా మాదీయుల్ని పారసీకుల్ని ఓడించేశారు అలెగ్జాండర్ ద గ్రేట్ గారు. ఇప్పుడు 331వ సంవత్సరంలో ఈ విషయాలు మనకి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా చెప్పబడ్డది. శూరుడగు ఒక రాజు పుడతాడు, ఆయన ఎంతో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో తను ఇష్టానుసారంగా చేస్తాడు. అనగా ఇక ఆయన్ని ప్రశ్నించేవారు, ఎదిరించేవారు, అడ్డుకునేవారు ఎవరు ఉండరు అనమాట. ఈ విషయాలన్నీ కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ అనే రాజుగారు పుట్టక ముందే ప్రభు చెప్పించేశారు. 200 సంవత్సరాల ముందు ఆయన ఎవరు కూడా నివారించలేకపోయారు, ఆయన ఎవరు కూడా అడ్డుకోలేకపోయారు ఆ దినాల్లో. అయితే ఆ రోజుల్లో తూరు నగరం కొరకరాని కొయ్య అందరికీ కూడా. తూరు నగరం చాలా బంగారం ఉంది, చాలా వెండి ఉంది. ఆ రోజుల్లో నెబుకద్నెజర్ రాజు గారు కూడా దానియేలు గారి కాలంలో వెళ్ళి ఆయన సైన్యంతో 11 సంవత్సరాలు అక్కడ తిష్ట వేసినప్పటికీ ఆ యొక్క సముద్రంలో ఉండేది, సముద్రం ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ దూరం లోనకి అక్కడ ఉండేది చిన్న దీపం, చిన్న దీవి, దాన్ని లంక అంటాం కదా మన యొక్క పరిభాషలో, లేకపోతే మన యొక్క భాషలో కొన్ని ప్రాంతాల్లో. ఆ లంకలో ఆ యొక్క రాజుగారు
వారి సైన్యము, వారి అధిపతులు ఉండేవారు. చాలా బంగారం ఉంది. ఏదో రీతిగా దాన్ని పట్టుకోవాలని అలెగ్జాండర్ ద గ్రేట్ గారు ఆయన సైన్యంతో వెళ్ళి 7 నెలల ఏకంగా అక్కడ ఆయన ఉండి సముద్రం ఒడ్డు నుంచి ఆ సముద్రంలో ఉన్న 1 కిలోమీటరు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ యొక్క లంక వరకు, ఆ యొక్క ఐలాండ్ వరకు ఒక రోడ్డు వేసేశారు. దానిని కూడా ముందుగానే యెహెజ్కేలు ప్రవక్త 26వ అధ్యాయం 12వ వచనం చదవండి. దాన్ని కూడా ముందుగానే 200 సంవత్సరాలు ముందుగానే ప్రవచనం చెప్పించేశారు ప్రభు. ఈ రీతిగా తూరు నగరం విరగొట్టబడుతుంది. దాని గోడలన్నీ కూడా విరగొట్టబడతాయి. దానిలో ఉన్న ఆ కలప అంతా కూడా, కలప, రాళ్ళు, మట్టి అంతా కూడా తీసుకొచ్చి సముద్రంలో వేసేస్తారు. ఈ యొక్క తూరు నగరం ఎంతో గర్వించింది. ఆ యొక్క నగరవాసులందరినీ కూడా హతం చేసేస్తారు. వారికి ఉన్న ఆ బంగారం వెండి అంతా కూడా కొల్లగొట్టుకుని తీసుకెళ్ళిపోతారు శత్రువులు అని చెప్పబడ్డది. అక్షరాల అదే చేశారు. ఎవరు? అలెగ్జాండర్ గారు. ఎవరికి సాధ్యం కాలేదు. ఆయనకు ముందున్న రాజులు ఎంతో మంది ప్రయత్నం చేశారు, ఈయనకి సాధ్యమైంది. చూచారా ఎంతటి సాహసవంతుడో యవనస్తుడు. ఆయన రాజు అయ్యేటప్పటికి క్రీస్తుపూర్వం 336వ సంవత్సరంలో ఆయన రాజు అయినప్పటికీ 20 సంవత్సరాలే ఆయనకి. చాలా యవనస్తుడు. ఆయన తూరు నగరాన్ని నాశనం చేసిన తర్వాత ఇంకా ఆయన సైన్యంతో ముందుకు వెళుతూ ఆయన యెరూషలేము నగరానికి కూడా వచ్చినట్లుగా చరిత్రకారులు మనకు చెప్తున్నారు. యెరూషలేము నగరానికి వచ్చారు. అలెగ్జాండర్ ద గ్రేట్ గారు యెరూషలేము నగరానికి ఆయన సైన్యంతో వచ్చిన ఆ సంవత్సరం క్రీస్తుపూర్వం 332 అని చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. వచ్చినప్పుడు ఆయనకు యోధా మత పెద్దలందరూ కూడా ఆహ్వానం పలకటానికి వెళ్ళినప్పుడు వారి యొక్క యాజక వస్త్రాలతో వెళ్ళారని చరిత్ర చెప్తుంది. అప్పుడు వారిని చూసి ఆశ్చర్యపోయి వారిని నేను నా దేశంలో మాసిడోనియాలో నేను ఉండగానే, అనగా ఈ యొక్క సైన్యాన్ని తీసుకొని లోకమంతని జయించడానికి రాకముందే నేను ఒక రోజున కల్లో చూశాను వీరందరినీ కూడా అని చెప్పారని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ విషయాలు మనకి యోధా చరిత్రకారుడు జోసిఫస్ అంటారు ఆయన్ని, ఆయన రాశారు. అప్పుడు ఆయన ఎంతో భక్తితో, ఆయన ఉద్దేశం ఏంటంటే యోధా దేశాన్ని కూడా పట్టుకుని వారికున్న బంగారం అంతా తీసుకువెళ్ళిపోవాలా అని ఆయన ఉద్దేశం. కానీ ఎప్పుడైతే ఆ దేవాలయం దగ్గరికి వచ్చాడో ఆయన మోకరించి యోధా యాజకుల చేత ప్రార్థన చేయించుకున్నారని మనకి చరిత్ర చెప్తుంది. చూచారా, ఆయన దేవుని సన్నిధికి కూడా వచ్చాడు. ప్రియ సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఎంతటి వారైనా సరే దేవుని ముందు మనం మోకరించాలా, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలా. ఆయన అన్యుడైనప్పటికీ తగ్గించుకున్నాడు, మోకరించాడు, ప్రార్థన చేయించుకున్నాడు. ఆయన విశ్వాసి కాలేదు కానీ అంత గౌరవాన్ని చూపాడు దేవుని మీద. విశ్వాసులమైన మనం, ప్రభువుని నమ్ముకున్న మనం దేవునికి అంత గౌరవాన్ని, ఆయనకు చూపించవలసిన ఆ యొక్క గౌరవాన్ని మనం చూపిస్తున్నామా? ఆయనకి ఇవ్వాల్సిన ఆ యొక్క రెవరెన్స్ అంటాం ఇంగ్లీష్లో, ఆ రీతిగా మనం ఆయనకు మహిమ ఘనత చెల్లిస్తున్నామా? ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ గారి యొక్క విగ్రహం పాలరాయితో కట్టారు. ఈనాటికి కూడా అది టర్కీ దేశంలో ఉన్న ఇస్తంబుల్ అనే నగరంలో ఉన్నది. ఈనాటికి కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన యూదులందరికీ కూడా ఆయన ఏ కీడు చేయలేదు, యుద్ధం చేయలేదు, వారిని బందీలుగా తీసుకువెళ్ళలేదు. మీకు ఎవరికైనా ఇష్టమైనట్లయితే మీలో ఉన్న యవనస్తులు నా సైన్యంలో సైనికులుగా చేరండి, మీకు కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తాను, మీకేమేమి సహకారం చేయాలో అంతా చేస్తానని వాగ్దానం చేశారని చరిత్ర చెప్తుంది. వారు కోరారంట, అయ్యా మేము యూదులు, దేవుడు చెప్పిన ఆరాధన దినం, విశ్రాంతి దినం, వారంలో 7వ దినం, ఆ దినం మేము ఏమీ పని చేయకూడదు, మేము 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞలు మాకు ఉన్నదే, ఆ విషయాలు మనకు కూడా ఉన్నది కదా. అది నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వరకు ఉన్న వాక్య భాగంలో 10 ఆజ్ఞల గురించి చెప్పబడ్డది. అయితే యూదులు కోరింది ఏంటంటే, అయ్యా ఆ వారంలో 7వ దినం ఆరాధన దినం మాకు దేవుడు చెప్పారు, అది మేము పెట్టుకున్నది కాదు, కనుక ఆ ఆరాధన దినాన్న మేము ఏ పని కూడా చేయకూడదు, దేవుని ఆరాధించడం తప్ప ఇంకే పని చేయకూడదు, కనుక మాకు ఆ రీతిగా మీరు సెలవిచ్చినట్లయితే 7వ దినాన్ని ఆరాధన చేసుకోవటానికి మీ సైన్యంలో మా యవనస్తులు అనేక మంది చేరతారు అని చెప్పగానే తప్పకుండా ఆ విధంగా చేస్తానని ఆయన వాగ్దానం చేసినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఆ యొక్క పారసీక రాజు, ఆ రోజుల్లో పారసీక రాజు దర్యావేష్ III, డేరియస్ III అంటాం ఇంగ్లీష్లో, ఆయన క్రీస్తుపూర్వం 331వ సంవత్సరంలో ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన సైన్యంతో ఈ యొక్క మహారాజు దర్యావేష్ III, పారసీకుడైన దర్యావేష్, ఆయన నంబర్ 3 అనమాట. కారణం అనేక మందికి దర్యావేష్ అని పేరు ఉంది కనుక రాజులకి చరిత్రకారులు వారికి నంబర్ పెట్టేశారు అన్నమాట, ఒక సంఖ్య ఇచ్చేశారు. అప్పుడు ఈ యొక్క దర్యావేష్కి 10 లక్షల సైన్యం ఉంది. చరిత్ర చెప్పేది మనకి
అంత సైన్యం ఉన్నప్పటికీ చిన్న సైన్యమే ఉన్న అలెగ్జాండర్ గారితో యుద్ధం చేయలేకపోయాడు. ఆయన ఓడిపోయాడు యుద్ధంలో, చంపబడ్డాడు యుద్ధంలో. అప్పుడు క్రీస్తుపూర్వం 331లో అలెగ్జాండర్ గారు ప్రపంచం అంతటికీ కూడా ఆయన అధిపతి అయిపోయాడు, రాజు అయిపోయాడు. కారణం అప్పటి వరకు కూడా ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన రాజ్యం మాదీయులు, పారసీకులు, వారు అంతమైపోయారు. కనుక గ్రీకుల సామ్రాజ్యం ఉదయించింది క్రీస్తుపూర్వం 331లో. దాని తర్వాత ఇంకా ఉన్న తక్కిన రాజ్యాలు కూడా జయించుకుంటూ చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే అలెగ్జాండర్ ద గ్రేట్ గారు మన దేశానికి, భారతదేశానికి కూడా ఆయన వచ్చినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఇండియా కూడా వచ్చారు ఆయన. అప్పటికి సింధు నది దాటి వచ్చిన తర్వాత ఈనాడు మనం ఉత్తర భారతదేశం అంటున్నాం, పంజాబ్ రాష్ట్రం, ఆ పరిసర ప్రాంతాలు అనమాట. అక్కడ రాజుగారు పురుషోత్తముడు, ఆంగ్లేయులు ఆ పేరు పురుషోత్తముడు అని పలకలేక పోరస్ అన్నారు. కనుక ఇంగ్లీష్లో చరిత్ర చదువుతుంటే పోరస్ అంటున్నారు, కింగ్ పోరస్ అంటున్నారు. ఆయన పురుషోత్తముడు అనే రాజుగారు. ఆయన అలెగ్జాండర్ గారితో ఆయన సైన్యంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఎంతో వీరత్వాన్ని ప్రదర్శించాడు. యుద్ధం ఓడిపోయాడని చెప్తుంది చరిత్ర. పురుషోత్తముడు అనే రాజుగారు యుద్ధం ఓడిపోయారు. కానీ ఆయన సాహసాలను చూచిన అలెగ్జాండర్ గారు చాలా మెచ్చుకొని, నేను జయించాను కానీ నాకు నీ రాజ్యం అవసరం లేదు, నీ రాజ్యాన్ని నువ్వే పాలన చేసుకో, నాకు మాత్రం ప్రతి సంవత్సరం ఆ పన్ను కట్టు అని చెప్పేసి వెళ్ళిపోయారని చెప్తుంది చరిత్ర మనకి. చూచారా, ఎక్కడ మాసిడోనియా, గ్రీస్ దేశం, ఐరోపాలో, యూరోప్లో, ఎక్కడ ఇండియా, ఈ మధ్యలో ఉన్న దేశాలన్నిటినీ కూడా 13 సంవత్సరాల్లోనే ఆయన జయించేశారు. అలెగ్జాండర్ ద గ్రేట్ గారు మన దేశానికి వచ్చిన సంవత్సరం క్రీస్తుపూర్వం 326లో వచ్చినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. ప్రియ సోదరులారా, మన దేశాన్ని జయించిన తర్వాత తన యొక్క సైనికులందరూ కూడా ఇప్పటికే 13 సంవత్సరాల నుంచి వారు ప్రతిరోజు యుద్ధంలోనే పాల్గొంటున్నారు. అనేక మంది గాయాలు అవుతున్నాయి, కొంతమంది చనిపోతున్నారు. మిగిలిన వారు అందరూ కూడా మన దేశం వెళ్ళిపోదాం, రాజుగారు అలెగ్జాండర్ గారు మన దేశం మనం వెళ్ళిపోదాం, మాకెంతో బెంగ వచ్చేస్తుంది మా యొక్క కుటుంబ సభ్యుల మధ్య, మా కుటుంబ సభ్యుల మీద మాకెంతో బెంగగా ఉన్నది, తిరిగి వెళ్ళిపోదాం అని అందరూ కూడా కోరారు. వీరందరూ కూడా వెళ్ళిపోదామని కోరుతున్నారు. కనుక మరి వారి సహకారం లేకపోతే నేను ఇవన్నీ కూడా జయించలేను. ఒకవేళ వారు చెప్పినట్టుగా నేను వినకపోయినట్లయితే నాకు తిరుగుబాటు చేస్తారు వారు, అది చాలా ప్రమాదం అనేసి, సరే రండి వెళ్ళిపోదాం అని వారు తిరిగి ప్రయాణం వెళ్ళిపోతుండగా, మరలా తిరిగి ప్రయాణంలో బబులోను గుండా వెళ్ళాలి. వారు ఎక్కడుంది బబులోను ఈనాడు? ఇరాక్ దేశంలో బబులోను నగరపు శిథిలాలు ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్ళాలా. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి చాలా అనారోగ్యం వచ్చేసింది, జబ్బు చేసేసింది. ఆయన మరణశైపై ఉన్నారు, డెత్ బెడ్ అంటున్నాం ఇంగ్లీష్లో. చూడండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో. ఆయన లోకమంతా సంపాదించుకున్నాడు, లోకమంతా జయించేశాడు, కానీ ఆయన ప్రాణం పోయినట్లయితే ఆయనకి ఏం ఉపయోగం? అది ఇంత లోకమంతని జయించేశాడు, ఆ యొక్క ఐరోపా, మాసిడోనియా నుంచి ఇండియా వరకు కూడా, కానీ దాని ఫలాలు అనుభవించలేకపోయాడు. చిన్న వయసే 33 సంవత్సరాలు మాత్రమే. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన రీతిగానే ఆ చిరతపులకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో 4 తలలు ఉన్నాయి. అదే రీతిగా దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఆ మేకపోతు ఆ బలమైన కొమ్ము విరిగిపోయిన తర్వాత 4 చిన్న కొమ్ములు వచ్చాయని చెప్పబడ్డది దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో. అదే రీతిగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 3-4 వచనం గమనించినట్లయితే ఆ యొక్క మహారాజు హఠాత్తుగా మరణిస్తారు, ఆయన రాజ్యం ఆయన సొంత వారికి వెళ్ళదు, ఆయన కుటుంబ సభ్యులకు వెళ్ళదు అని ప్రవచనంలో చెప్పబడ్డది ముందుగానే 200 సంవత్సరాలకు ముందు. హఠాత్తుగా అలెగ్జాండర్ ద గ్రేట్ చిన్న వయసులోనే 33 సంవత్సరాలే ఆయన మరణించారు బబులోను నగరంలో తిరుగు ప్రయాణంలో. ఆయన మరణించిన తర్వాత ఇంత పెద్ద సామ్రాజ్యం, దాన్ని ఆయనకు నమ్మకమైన సైన్యాధ్యక్షులు 4 ఉండేవారు. వారి పేరే టోలమీ, సెల్యూకసు, కసెండరు, లెసిమికస్ అంటున్నారు చరిత్రకారులు. వారు 4 కూడా ఈ రాజ్యాన్ని పంచుకున్నారు, ఈ పెద్ద సామ్రాజ్యాన్ని 4 ముక్కలుగా పంచుకున్నారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా అక్షరాల నెరవేరింది. ఆయన సొంత వారికి వెళ్ళదు, ఆయన కుటుంబ సభ్యులకు వెళ్ళదు, ఆయన రాజ్యం ఇతరులు తీసుకుంటారు అని చెప్పబడ్డది. చూచారా ఏం జరిగిందో? చరిత్ర చెప్పేది ఏంటంటే అలెగ్జాండర్ గారికి ఒక ఇల్లీగల్స్ అని అంటాం, ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా బాహాటంగా బహిరంగంగా అందరి ముందు వివాహం చేసుకోలేదు. కనుక
ఆయనకున్న ఆయన ఉంచుకున్న భార్య, తనకు ఒక కుమారుడు పుట్టాడు, హెర్క్లెస్ ఆయన పేరు, చిన్న కుమారుడు. అప్పుడు ఎప్పుడైతే ఈయన చనిపోయాడో ఆయన చంపేశారు శత్రువులు. ఆయనకు ఒక హాఫ్ బ్రదరు, అంటే ఆయనకు ఒక తమ్ముడు ఉండేవాడు, ఆయన పేరు ఫిలిప్ III. అంటే తండ్రి ఒక్కరే కానీ తల్లులు వేరనమాట. ఆయన కూడా చంపేశారు. ఒకవేళ వీడు బ్రతుకుంటే ఈ రాజ్యం వాడికి వెళ్ళిపోతుందేమని. ఇప్పుడు ఆయనకి మిగిలింది ఏమిటి? ఏమీ మిగలలేదు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? మత్తయి సువార్త 16:26 ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం? ఏ లాభం లేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. మనం అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, దారుణాలు చేసి ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత మంచి పదవి సంపాదించినా, ఎంత పొలం సంపాదించినా అది కలకాలం ఉంటుందా? కానే కాదు. ఈ లోకం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎంతటి వారైనా సరే మన జీవితాలు అల్పమైనవి, స్వల్పమైనవి మానవ జీవితాలు. కలకాలం ఉండే రాజ్యం యేసు ప్రభు రాజ్యం. ఈ యొక్క గ్రీకుల సామ్రాజ్యం 170 సంవత్సరాలు మాత్రమే పాలన చేసింది. లోకం అంతటి కూడా 170 సంవత్సరాలు మాత్రమే. క్రీస్తుపూర్వం 331 నుంచి క్రీస్తుపూర్వం 168 సంవత్సరం వరకు, 168 సంవత్సరం వరకు, అనగా 170 సంవత్సరాలు మాత్రమే పాలన చేశారు. అలెగ్జాండర్ ద గ్రేట్ గారు 13 సంవత్సరాలు మాత్రమే. తక్కిన వారు కొంతకాలం కొనసాగారు, ఆయన యొక్క సైన్యాధ్యక్షులు. కానీ ఆయన పేరుతో కాదు, వారి పాలనంతా కూడా 170 సంవత్సరాలు. తర్వాత ఆ గ్రీకుల సామ్రాజ్యం కనుమరుగైపోయింది. మనందరికీ తెలుసు కదా ప్రియ సోదరి సోదరులారా. ఇప్పుడు ఆ గ్రీకుల సామ్రాజ్యం, గ్రీస్ అనే మాట వింటున్నాం కానీ అలెగ్జాండర్ గురించి, ఆయన యొక్క పాలన గురించి, ఆయన యొక్క చేసిన దారుణాల గురించి, ఆయన చేసిన ఘోరమైన యుద్ధాల గురించి ఆ చరిత్ర పుస్తకాల్లో తప్ప ఇంకెక్కడా కూడా ఆయన పేరు లేదు. చూచారా? లోకమంతా సంపాదించుకున్నాడు, 33 సంవత్సరాలకే ప్రాణం అంతమైపోయింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుని ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనము ప్రభువుకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించాలి. కారణం ఈ లోకం మనకు శాశ్వతం కానే కాదు. శాశ్వతమైన లోకం పరలోకం. శాశ్వతంగా ఉండేవారు యేసు ప్రభు. శాశ్వతమైన రాజ్యం యేసు ప్రభు రాజ్యం, కలకాలం ఉండే రాజ్యం. దాని కొరకు ప్రోకలాడాలి, దానిని కోరుకోవాలి మనం. అది చేస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఒక్కసారి మనం గమనించినట్లయితే అలెగ్జాండర్ ద గ్రేట్ 33 సంవత్సరాలు, 32 అయిపోయి 33లో ప్రవేశించి చనిపోయాడు ఆయన. అయితే దేని వల్ల చనిపోయాడు ఆయన? చరిత్రకారులు చెప్పేది ఏంటంటే రకరకాల వాదనలు ఉన్నాయి. ఆయనకి విషజ్వరం వచ్చిందంటున్నారు. ఇంకొక బలమైన వాదన అంటే ఆయన విస్తారంగా త్రాగుడు తాగేసేవాడంట, సారాయి. విస్తారంగా మంచినీళ్ళకి బదులు సారాయి త్రాగేసేవాడంట. ముఖ్యంగా అనారోగ్యం వచ్చిన సమయంలో మంచినీళ్ళు తాగకుండా సారాయి త్రాగేసేవాడట. చూచారా ఆ సారా ఎంత కొంపు ముంచేసిందో? మనం నేర్చుకున్నాం కదా గత కార్యక్రమాల్లో కూడా. బబులోన్ అంత బలమైన సామ్రాజ్యం, అంత బలమైన నగరం, ఏ శత్రువు కూడా దానిలో ప్రవేశించలేడు. అలాంటి రాజ్యం దేనికి ఓడిపోయింది? వారు కూడా పండగ రోజైన అందరూ కూడా తప్ప తాగేశారు. ఆ యొక్క త్రాగేసిన మైకంలో శత్రువులు ఎలా వచ్చారో గమనించలేకపోయారు. త్రాగుడు వల్లనే బబులోను నాశనం అయిపోయింది. ఆ త్రాగుడు వల్లనే ఎంత వీరుడైన, శూరుడైన, యవనస్తుడైన అలెగ్జాండర్ గారు చనిపోయారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకుని కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. దేవుని నమ్ముకున్న మనం ఆ యొక్క సారాయికు చాలా దూరంగా ఉండాలి. ఏ మత్తు పానీయాలైనా సరే, ఏ మాదక ద్రవ్యాలైనా సరే, డ్రగ్స్ అంటున్నాం ఇంగ్లీష్లో, మనం వాటి జోలికి వెళ్ళకూడదు. కారణం ప్రభు వాక్యం ఎంతో విపులంగా చెప్తుంది మనకి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 త్రాగబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కారని చెప్పబడ్డది. ఆ త్రాగుడు అలవాటు, మాదక ద్రవ్యాల అలవాటు అలాంటి ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. ఒక్కసారి యేసు ప్రభు, ఆయన కూడా 33 సంవత్సరాలు, 34వ సంవత్సరంలో ఆయన సిలువ వేయబడి చనిపోయారు. అంటే వీరిద్దరు కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ గారు యేసు ప్రభు కంటే 300 సంవత్సరాల ముందుగా జీవించిన వ్యక్తి. వారిలో కొన్ని పోలికలు చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో అనేక మంది అనారోగ్యులను స్వస్థపరిచారు. అలెగ్జాండర్ గారు ఏం చేశారు? ఆయన యొక్క 13 సంవత్సరాల యుద్ధంలో అనేక మంది కాళ్ళు చేతులు తెగిపోయాయి. అనేక మంది ఇక జీవితకాలం అంతా కూడా అంగవైకల్యం వచ్చేసి వారు బెడ్ రిడెన్ అయిపోయారు. అంటే ఇంకా పడక్కే పరిమితం అయిపోయారు, ఇంకేది చేసుకోలేకుండా. చూచారా? యేసు ప్రభు వారేమో స్వస్థపరిచారు అనేక వేల మందిని. ఈయనేమో అనేక మందిని గాయపరిచి వారికి, వారి కుటుంబాలకి కన్నీళ్లు మిగిల్చాడు ఆయన. అలెగ్జాండర్ గారు ఆయన సైన్యం వస్తుందని వార్త విన్నప్పుడు ప్రజలు భయపడి వారు ఊరు విడిచిపెట్టేసి దూరంగా పారిపోయి దాక్కునేవారట. కానీ
యేసు ప్రభువారు వస్తున్నారనే వార్త విన్నప్పుడు ప్రజలు వారి ఊర్లు విడిచిపెట్టేసి వేగంగా వచ్చేసి ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు. ఎంత తేడా ఉందో చూడండి వీరిద్దరికి. మరొక విషయాన్ని కూడా నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు చనిపోయిన వారిని కూడా లేపారు. మనకు తెలుసు కదా, లాజరు 4 దినాలు సమాధిలో ఉన్నా సరే చనిపోయిన తర్వాత 4 దినాలు సమాధిలో ఉన్నప్పటికీ లేపారు. అలెగ్జాండర్ ద గ్రేట్ గారు అనేక వేలాది కొలది యవనస్తులు, సైనికులు అంటే యవనస్తులే ఉంటారు, 20 సంవత్సరాలు, వేల కొలది చనిపోయారు ఏకంగా ఈ 13 సంవత్సరాల కాలంలో. వారి కుటుంబాలు ఎంత వేదనకు, రోదనకు వారి జీవితకాలం అంతా కూడా గురయ్యారో ఒక్కసారి మనం ఆలోచించాలా. ప్రియ సోదరి సోదరులారా, అలెగ్జాండర్ ద గ్రేట్ గారు ఇన్ని వేల మందిని చంపేయటానికి కారణం దేనికి? ఆయన 13 సంవత్సరాలు యుద్ధం చేశాడు, దేశం తర్వాత దేశాన్ని ఓడించేశాడు, వేల కొలది సైనికుల్ని చంపించేశాడు ఆయన సైన్యం ద్వారా. దేని కొరకు? పదవి కొరకు. నాకు లోకం అంతా కావాలి, లోకం అంతా సంపాదించుకున్నాడు, ప్రాణం పోయింది, ఏం లాభం? కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని బిడ్డలుగా కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనము ఆ పదవి కొరకు ప్రాకులాడుతున్నామా, పరలోకం కొరకు ప్రాకులాడుతున్నామా? ఆ రకరకాల మన సంఘాల్లో లేదా మన యొక్క క్రైస్తవ సంస్థల్లో ఉండే ఆ రకరకాల పదవులు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, సంఘ పెద్ద, రకరకాల పోస్టులు ఉంటున్నాయి. వాటి కొరకు ప్రాకులాడుతున్నామా? ప్రభు త్వరగా వస్తున్నారు, పరలోకం వెళ్ళాలి నేను, ఇవన్నీ నాకు వద్దు, నాకు కావాల్సింది నిత్య రాజ్యం, పరలోకం కావాలా, దాని కొరకు ప్రాకులాడుతున్నావా? ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు చూడండి, ఆయన అనేక మంది కాళ్ళు లేని వారిని, కళ్ళు లేని వారిని, చేతులు లేని వారిని వారిని స్వస్థపరిచారు. అలెగ్జాండర్ గారి ద్వారా అనేక మంది, వేలాది మంది కాళ్ళు చేతులు తెగిపోయే వారి యుద్ధంలో జీవితకాలం అంతకా వారు కాళ్ళు లేకుండా చేతులు లేకుండానే బ్రతికారు. చూచారా యేసు ప్రభుకి అలెగ్జాండర్కి ఎంత తేడా వచ్చేసిందో? ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు మన కొరకు ఆయన శిలువ మీద ఘోరంగా శిక్షించబడి ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. దేని కొరకు? మనకు రక్షణ ఇవ్వటానికి. ఆయన శిలువ త్యాగం వల్ల, ఆయన ఇస్తున్న ఉచితమైన రక్షణ వల్ల, ప్రకటన గ్రంథం 7:9 గమనించినట్లయితే ఎవరు కూడా లెక్కించలేనంత మంది పరలోకంలో ఉన్నట్టుగా యోహాను గారి దర్శనంలో చూచారు. ఎవరు లెక్కించలేనంత మంది, అనేక మంది రక్షించబడతారు. దీనివల్ల యేసు ప్రభు శిలువ త్యాగం వలన, ఆయన యొక్క కాచిన అమూల్యమైన రక్తం వలన. యేసు ప్రభు నమ్ముకున్నావా ప్రియ సోదరి సోదరుడే? నీ యొక్క స్వరక్షకుడిగా ఆయన శిలువ రక్తంలో నువ్వు కడగబడ్డావా? యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి. మనం ఆయన నమ్ముకున్నట్లయితే మనకు పరలోకం అనుగ్రహిస్తారు. యేసు ప్రభు వారు లేచినప్పుడు మత్తయి సువార్త 27:3 దినాన మృత్యుంజయుడిగా లేచారు. అలెగ్జాండర్ గారు మట్టి అయిపోయారు. లోకమంతా సంపాదించుకున్నాడు, మరలా లేవలేకపోయాడు, మట్టి అయిపోయాడు. ఆయనే కాదు, ఈ లోకంలోనే ఏ మానవుడైనా సరే మట్టి అయిపోతున్నారు. అయితే ప్రభువు నమ్ముకున్న వారు మట్టి అయిపోయినప్పటికీ మరలా మహిమ శరీరాలతో లేస్తారు. మత్తయి సువార్త 27:51-53 వరకు ఉన్న వాక్య భాగాన్ని మీరు గమనించినట్లయితే యేసు ప్రభు లేచినప్పుడు కూడా పాత నిబంధనలో బ్రతికి మంచిగా జీవించిన భక్తులు, చనిపోయిన వారు, మట్టి అయిపోయిన వారు కూడా మరలా మహిమ శరీరంతో లేచారని చెప్పబడ్డది. ప్రభు రెండోసారి వస్తారు. రెండోసారి వచ్చినప్పుడు ఆ యొక్క రెండవ రాకడలో ఆయన నమ్ముకుని చనిపోయి ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయినా సరే వారు మహిమ శరీరంతో లేస్తారు. మనకు చరిత్ర చెప్తున్నది ఏంటంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ గారు చనిపోకముందు తన యొక్క స్నేహితులకి ఒక శాసనంలాగా చేశారంట. ఏమని? ఇక నేను చనిపోతాను కాసేపట్లో, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని పెట్టిలో పెట్టి మీరు మోసుకెళ్తున్నప్పుడు సమాధి చేయడానికి నా యొక్క 2 చేతులు కూడా బయటే పెట్టి తీసుకువెళ్ళండి, చేతులు పెట్టిలో పెట్టదు, చేతులు బయటకు వేలాడాలన్నారంట. ఆయన స్నేహితులు అడిగారంట, అదేంటంటే రాజుగారు అలాగే దేనికి పెట్టాలా, అది అగౌరవం కదంటే, అలా కాదు, నేను ఈ లోకం నుంచి లోకం అంతా సంపాదించుకున్నాను, కానీ ఈ లోకం నుంచి ఏమీ పట్టుకెళ్ళలేకపోతున్నాను నేను అని అందరికీ ఒక వర్తమానం అందాల. కనుకనే నా చేతులు బయట పెట్టి ఆ సమాధి పెట్టిన మోసుకు వెళ్ళమన్నారంట. ప్రియ సోదరి సోదరులారా, అలాగే చేశారు. అలెగ్జాండర్ ద గ్రేట్ గారు చనిపోయింది క్రీస్తుపూర్వం 323 సంవత్సరం జూన్ 10వ తారీఖున చనిపోయాడు. ఆయన్ని తీసుకువెళ్ళి ఈజిప్ట్లో మెంఫిస్ అని అక్కడ సమాధి చేశారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచారు. ముందే చెప్పారు నేను మరలా లేస్తానని. 3వ దినాన ఆయన చెప్పినట్టుగా అక్షరాలా జరిగింది. అదే ప్రభు వారు మనకు చెప్తున్నారు. ఏమని? నేను త్వరగా వస్తాను. నన్ను ఎవరైతే నమ్ముతున్నారో వారు చనిపోయినట్లయితే బోరధ్వని వినగానే, ఆ కడబోరు వినగానే మహిమ శరీరం వారికి వస్తుంది. బ్రతుకున్నట్లయితే కనురెప్పపాట్లలో వారికి మహిమ శరీరం వస్తుంది అని ప్రభు చెప్పారు. ఆ దినం అతి సమీపంలో ఉన్నది. ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రాజ్యం కలకాలం ఉండే రాజ్యం. అది కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 6వ ఎపిసోడ్ ముగిస్తాను. వచ్చే కార్యక్రమంలో 4వ మృగం గురించి
వివరాలు నేర్చుకుందాం. నీవు కూడా నాకు నిత్యరాజ్యం కావాలా, పరలోకం కావాలి, ఈ లోకం నాకు శాశ్వతం కాదు అని కోరుకున్నట్లయితే నాతో ఏకీవించని ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకం శాశ్వతం కాదని ఆ సత్యం మేము గ్రహించి, మిమ్మల్ని నమ్ముకున్న వారికి నిత్యజీవం ఉన్నదని సత్యాన్ని గ్రహించి, మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మీ 10 ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ మీకు మహిమకరమైన జీవితాలు ఈ కడవరకాల చివరి దినాల్లో జీవించే కృప దయచేయమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, మీరే మహిమ పొందమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో 7వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.